బిడ్డలారా చూడండి, దేవుని వాక్యం మనం చదువుకుందాం. మనం పోయిన వారము ఒక అంశం నేర్చుకున్నాం, గుర్తుందా ఎవరికన్నా? ఏంటి అమ్మా? అడుగులు దేని కొరకు? అమ్మా, విశ్వాసముతో అడుగులు వేయాలి, విశ్వాసముగా. అమ్మా, రెండవది ప్రార్థనతో, మూడవది ఇచ్చే విషయంలో కూడా మనము అడుగు వేయాలి. ఈరోజు దీని బిడ్డలారా ప్రభు చిత్తమైతే మరో 3 లేదా 4 సమయాన్ని బట్టి మనం నేర్చుకుందాం. నిర్గమకాండం 32వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షముననున్న వారందరూ నా యొద్దకు రండి అనగా, యెహోవా పక్షముననున్న వారందరూ నా యొద్దకు రండి అనగా, లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. దీని బిడ్డలారా ఇక్కడ రాయబడిన మాట, దైవజనుడైనటువంటి మోషే 40 దినములు దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటకు కొండ మీదకి వెళ్ళాడు. ఆ కొండ మీద ప్రార్థన చేస్తూ దేవునితో గడుపుతున్న ఆ సమయాన 40 దినములు దేవుని బిడ్డలారా ఈ కింద కొండ క్రింద మోషే కనబడట్లేదు. మోషే ఏమాయనో అని చెప్పి దేవుని బిడ్డలారా వారందరూ కూడా కలిసి అహరోనుకు బంగారం ఇవ్వడాన్ని బట్టి ఆయన ఒక పోత విగ్రహాన్ని చేసుకొని విచ్చలవిడిగా బతుకుతున్నటువంటి వారు. ఆ సందర్భం భయంకరమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్న వారితో దేవుని బిడ్డలారా అలాంటి పరిస్థితుల్లో దైవ సేవకుడు మోషే క్రిందికి దిగివచ్చి తన చేతిలో ఉన్నటువంటి పలకను పగలడగొట్టి అక్కడ నిలబడి ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆ మాట ఏంటంటే, మీరు దేవుని పక్షంగా నిలబడుట కొరకు నా యొద్దకు రండి అన్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సంగమా, దేవుని పక్షంగా నిలబడుట కొరకు ఈ రోజున మనం అడుగులు వేయుదుముగాక. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా. ఈరోజు సంగమా, ప్రభు నీతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, దేవుని పక్షంగా అడుగులు వేయుట దేవుడు చూడాలి. మనమందరము దేవుని అడిగాం, దేవా నువ్వు నా పక్షంగా ఉండాలయ్యా అని. నీవు నా పక్షంగా ఉన్నావు అని ఈ ఊరు తెలుసుకోవాలి, నా కుటుంబం తెలుసుకోవాలి, నా శత్రువులు తెలుసుకోవాలి, నువ్వు నా పక్షంగా ఉన్నావని దేవా సమాజం తెలుసుకోవాలి అని. కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు దేవుని పక్షంగా ఉన్నావని నీ కుటుంబం తెలుసుకోవాలి, నీవు దేవుని పక్షంగా ఉన్నావని నీ వారు తెలుసుకోవాలి, నీవు దేవుని పక్షంగా ఉన్నావని ఈ ప్రపంచం తెలుసుకోవాలి. ఇప్పటి వరకు దేవా నా పక్షంగా ఉండు అనుకుంటూ నీవు ప్రార్థన చేస్తూ వచ్చావు. ఇక మీదట దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు పక్షంగా ఉండడం ప్రపంచం చూసింది, అయితే నీవు నా పక్షంగా ఉండడం ప్రపంచం చూడాలి. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, మన జీవితంలో మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే, మన బ్రతుకు దినములన్నిటను మనము దేవుని పక్షంగా నిలిచేవారిగా ఉందుముగాక. ఆమేన్, ఆమేన్. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. మీరు ఎవరి పక్షం ఉంటారు? మీరు ఎవరి పక్షంగా నిలబడతారు? చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నమాట. అక్కడ గుంపంతా కూడా భయంకరమైన పాపం చేస్తున్న పరిస్థితి. ఆ గుంపంతా కూడా చెడిపోయి ఉన్నారట. ఆ గుంపంతా మార్గము తప్పిపోయి ఉన్నారట. ఆ గుంపంతా దేవునికి కోపం పుట్టించిన వారు. ఇప్పుడు ఆ గుంపు దగ్గరికి వచ్చి మోషే మాట్లాడుతున్నాడు, దేవుని పక్షంగా నిలబడేవారు నా యొద్దకు రండి. నేను అంటున్నాను, దేవుడు కూడా మీతో మాట్లాడుతున్న మాట, ఈ లోకమంతా పాపముతో నిండిపోయింది, ఈ లోకమంతా కూడా అతిక్రమములతో నిండిపోయింది, ఈ లోకమంతా చెడ్డ వాటితో నిండిపోయింది. అయితే దేవుని బిడ్డలారా, అలాంటి వాటిలో నుంచి దేవుడు వేరు చేయట కొరకు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అలాంటి వాటిలో నుంచి దేవుడు నిన్ను దూరం చేయడం కొరకు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఏమని అంటే, నా పక్షంగా ఉండడానికి మీరు నా యొద్దకు రండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా.
ఒక్కటే ఒక మాట దేవుని బిడ్డలారా, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మనము దేవుని పక్షంగా నిలబడే వారిగా ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు మనం కుటుంబ పక్షంగా నిలబడాలి. కొన్నిసార్లు బంధువుల పక్షంగా నిలబడాలి. కానీ దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను, అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే మనము దేవుని పక్షంగా నిలబడే వారిగా ఉందుముగాక. ఆమేన్, ఆమేన్. నేను అంటున్నాను, కొన్నిసార్లు దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉంటామంటే మనుషులంగా మన వారిది తప్పున్నా మన వారి పక్షంగా మనం నిలబడి మన వారిదే కరెక్ట్ అన్నట్టుగా మనం మాట్లాడతాం. అవునా కదా? కానీ దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇప్పటి వరకు ఒకవేళ మనుషుల పక్షంగా మాట్లాడుతూ వచ్చావేమో, మనుషుల పక్షంగా నిలబడుతూ వచ్చావేమో, మనుషుల పక్షంగా వాద్యమాడుతూ వచ్చావేమో, మనుషుల పక్షంగానే ఉంటూ వచ్చావేమో, బైబిల్ పట్టుకొని వాక్యం పట్టుకొని దీని బిడ్డ దేవుని మందిరానికి వస్తూ పోతూ కూడా ఒకవేళ మనుషుల పక్షంగానే ఉంటూ వచ్చావేమో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, నీవు దేవుని పక్షంగా నిలబడడం దేవుడు చూడాలని కోరుకుంటున్న వాడే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను దీని బిడ్డ, చూడండి అక్కడ సన్నివేశం చూస్తే అందులో నుంచి ఒక్క గోత్రమే బయటకు వచ్చిందంట. అమ్మా, ఆ గోత్రం పేరు ఏంటి? లేవి గోత్రము ఒక్కటే దేవుని పక్షంగా వచ్చిందంట. అప్పుడు దేవుని సేవకుడు ఏమని మాట్లాడతాడంటే, మీకు అందులో ఆ మాట చదువురా, 27వ వచనం అనుకుంటా. అతడు వారిని చూచి మీలో ప్రతి వాడును తన కత్తిని తన నడుమును కట్టుకొని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు ప్రతి వాడు తన సహోదరుణ్ణి, ప్రతి వాడు తన చెలికానిని, ప్రతి వాడు తన పొరుగువాణ్ణి చంపవలెనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. చాలు చూడండి అమ్మా, దేవుడు ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు చూడండి. జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టిన ఆ తరముతో, జీవము కలిగిన దేవుణ్ణి తిరస్కరించిన వారితో, జీవము కలిగిన దేవుణ్ణి వద్దనుకున్న వారితో, ఈ దూడే కావాలి, ఈ లోకమే కావాలి, ఈ ప్రపంచమే కావాలి అని లోక పోకడలకు పోతున్న వారితో దేవుడు మాట్లాడుతున్న మాట, ఇదిగో నా పక్షంగా నిలబడ్డ వారులారా, మీరు వారందరినీ ఛేదించాలి. అందులో నీ సహోదరుడు ఉంటాడు, అందులో నీ చెలికాడు ఉంటాడు, అందులో నీ పొరుగువాడు కూడా ఉంటాడు. సహోదరునని చూడకు, నీ పొరుగువాడని చూడకు. దీని బిడ్డలారా, అక్కడ రాయబడిన మాట, నీ స్నేహితుడిని కూడా చూడకు అన్నాడు. అంటే నేను అంటున్నాను, దేవుని పక్షంగా నిలబడాల్సి వస్తే దేవుని బిడ్డలారా కొన్ని బంధాలను, బంధుత్వాలను విడిచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే దేవుని బిడ్డలారా, పేగు బంధమైన, ప్రేయస్సు బంధమైన ఈ ప్రపంచంలో ఎన్నో బంధాలు ఉన్నాయి. నేను అంటున్నాను, దేవుని పక్షంగా నిలబడాల్సి వచ్చినప్పుడు కొన్ని బంధాలను, బంధుత్వాలను, కొన్ని నాభి సూత్రాలను కత్తిరించుకోవాల్సి వస్తుంది. అందుకే నేను అంటున్నాను, భక్తి జీవితం అంటే ఇది సాధారణమైనది కాదు. పరలోకం అంటే ఊరికే వచ్చేదే కాదు. దేవుని సింహాసనం మీద కూర్చోవడం అంటే ఈజీ కాదు. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని పక్షంగా నిలబడాల్సి వచ్చినప్పుడు కొన్నిటిని విడిచిపెట్టవలసి వస్తుంది, కొన్నిటిని వద్దనుకోవాల్సి వస్తుంది, కొన్నిటికి దూరం పెట్టవలసి వస్తుంది. అవన్నీ చేయగలుగుతానంటేనే దేవుని పక్షంగా నువ్వు నిలబడుతున్నావు అనే అర్థము. చాలామంది నేను దేవుని పక్షంగానే ఉంటున్నంటుండే దేవుని బిడ్డ అలాంటి వారితో సావాసం చేస్తూ, అలాంటి వారితో సాగిపోతూ నీవు కూడా దేవుని బిడ్డరా బలహీనమైపోతున్నావేమో. ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అన్ని బంధముల కంటే అత్యున్నతమైన బంధం ఏంటంటే యేసుతో మనము పెనవేయబడిన బంధము. ఆమె చెప్దాము గట్టిగా, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యములో ఆ పాట దైవ సేవకులు రాశారు, ఈ బంధము అనుబంధము. నేను అంటున్నాను దీని బిడ్డరా, ఇన్ని బంధాలు ఉన్నాయే, ఏ రోజైనా నీ ప్రాణాపాయ పరిస్థితిలో దేని బిడ్డలారా నీ ప్రాణాన్ని కాపాడింది యేసే కదా, నేను మరణం నుంచి తప్పించింది యేసే కదా, నీకు రక్షణ ఇచ్చింది యేసే కదా, నీకు విడుదల ఇచ్చింది యేసే కదా. నేను అంటున్నాను, ఏ బంధం కోసం దేన్ని కాదనుకుంటున్నామో ఒకసారి ఆలోచించేద్దాం. నేను అంటున్నాను దేని బిడ్డలారా, దేవుని పక్షంగా నిలబడడం అంటే, క్రైస్తవ జీవితం అంటే కత్తి మీద సాము వంటిది. అందుకే ఇది బైబిల్ చెప్తుంది మాట, ఈ మార్గము సులువైంది కాదు, ఈ మార్గము ఇరుకైన మార్గమై ఉంది. ఆమెన్ చెప్దామా గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నిత్యము కోట్ల కోట్ల దూతలతో
దేవుని బిడ్డలారా, పొగడబడే దాన్ని విడిచిపెట్టుకొని మన కోసం వచ్చాడు. మహిమను విడిచిపెట్టాడు, సింహాసనాన్ని విడిచిపెట్టాడు. దేవుని బిడ్డ అలాంటి ఉన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టి లోకానికి దిగి వచ్చాడు. నిజంగా నేను అంటున్నాను, దేవుడు మన కొరకు అంత త్యాగం చేస్తే మనం దేవుని కొరకు కొంచెమైనా త్యాగం చేయాలా చేయకూడదా? అమ్మా చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, చేయాలా వద్దా? నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, మాటలతో కాదు, మాటలు మనము అమ్మా చెప్పండి కదా, మనము మాటలు 100 మాట్లాడతాం, కానీ క్రియల దగ్గరికి రావాలని దేవుడు కోరుకుంటున్న వాడే ఉన్నాడు. ఈ ప్రపంచ చరిత్రలో దేవుని బిడ్డలారా, రూతు గురించి మనం విన్నాం కదా. తండ్రి లేడా, తల్లి లేదా, అమ్మా ఉన్నారా లేరా? కానీ నేను అంటున్నాను, దేశాన్ని, కుటుంబాన్ని, బంధుత్వాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టగలిగింది కనుకనే దేవుడు ఆ గర్భమును కూడా దేవుడు ఆయన రాక కొరకు వాడుకున్న వాడై ఉన్నాడు. ఆమెను చెప్దామా గట్టిగా? హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, నేను ఒక్కటే ఒక మాట చెప్తున్నాను. ఈ భూ ప్రపంచంలో ఒక కొత్త చరిత్ర అబ్రహాముది. దేశాన్ని అన్నిటిని విడిచిపెట్టేసుకొని వచ్చేసాడు. విడిచిపెట్టలేదా అమ్మా? విడిచిపెట్టాడా లేదా? నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, ఒకటే ఒక మాట, దేవుడు కావాలంటే కొన్నిటిని విడిచిపెట్టాలి. దేవుడు కావాలంటే కొన్నిటికి దూరంగా ఉండాలి. దేవుడు కావాలంటే కొన్నిటిని మనము అమ్మా ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అందుకే యేసుప్రభు గురించి చాలామంది తప్పు మాట్లాడతారు బయట. యేసుప్రభు సమాధానాన్ని పంచడానికి వచ్చిన అంటారు కదా, చూడు ఎవరే రెఫరెన్స్, చూడు గొడవలు పెట్టడానికి వచ్చానని అంటాడు కదా. యేసుప్రభు గొడవలు ఎందుకు పెడతాడు అన్నట్టు ఇక్కడనే, నేనేమో దేవుని పక్షంగా ఉంటాను అంటాడు భార్య, భర్తనేమో లోకపక్షంగా ఉంటాను ఆయన అంటాడు. అమ్మ ఇప్పుడు ఇంట్లో అవుతుందా కాదా? అమ్మా భార్య అంటది పరిశుద్ధంగా బతుకుదామని అంటే, ఆయనేమో ఉన్నదే ఒకే జిందగీ, తిందాం, తిరుగుదాం, ఎంజాయ్ చేద్దామని ఆయన అంటాడు. దీని బిడ్డరు భార్య అంటది సమర్పించుకోవాలయ్యా అని అంటే, చూసినావా ముండలెక్కున్నావు అని అంటాడు ఆయన. వాళ్ళు చూడు జడలు ఏమంటారు, పోంటీలా ఇట్లా రింగులు కదా. ఆమె చూడు, వాళ్ళ భార్య చూడు మంచిగా ఎట్లా తయారైంది, అట్లా. దేవుని బిడ్డలారా, నేను ఒకటే ఒక మాట చెప్తున్నాను, మన జీవితంలో కొన్నింటిని దేవుని కొరకు మన దేహాన్ని సమర్పించుకోవాలి, మన జీవితాన్ని సమర్పించుకోవాలి, మన బ్రతుకును సమర్పించుకుందాం. మనకు ఎట్లుంటుందంటే క్రైస్తవ జీవితం ఎట్లుంటుంది, అన్నీ కళ్ళ ముందు ఉంటాయి, కానీ దేవుని వాక్యం ఉంటుంది అవన్నీ చెయ్యదగినవి కావు. దానినే సమర్పణ అంటారు. ఇప్పుడు చేస్తే నీకు నచ్చింది పోయి చేసినావు, పాస్టర్ ఒక మాట అంటాడు అంతే, అవునా కాదా? ఇంకేం చేయగలుగుతాడు, అవునా కాదా? అంటే అది వ్యక్తిగతంగా నీకు ఉండాలి. అది నేను అంటున్నాను దేని బిడ్డలారా, దేవుని కోసం మనల్ని మనము దేవునికి అప్పగించుకునే వారిగా ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. ఒక మాట మీకు చూపిస్తాను చూడు, ఎందుకో గుర్తొచ్చింది. రోమపత్రిక తీయండి ఒకసారి, 14వ అధ్యాయం 8వ వచనం చూద్దాం ఒకసారి. మనము బ్రతికినను ప్రభు కోసం, బ్రతికినను చచ్చిపోయినను ఎందుకురా నువ్వు బతుకుతున్నావు అని అంటే, కొంతమందికి ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళకు ఒక గురి గమ్యము లేదు గనక కదా. నీ జీవిత లక్ష్యం ఏంటంటే వాడు ఏం లేదు పొద్దు, కానీ మనకంటూ ఒక లక్ష్యం ఉంది. ఎందుకు బతుకుతున్నామో నీకు తెలుసు. అందుకే పౌలు ఏమంటాడు తెలుసా, నాకు వెడలిపోవాలని ఉంది, కానీ శరీరంలో ఉండటం మీకు క్షేమము అన్నాడు పౌలు కదా. దేవుని బిడ్డలారా, మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే, ఈ భూమి మీద బ్రతుకుండగానే అన్నిటిని మనం ప్రతిష్ఠించుకునే వారిగా ఉండాలి. అన్నిటినీ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనల్ని మనమే ప్రతిష్ఠించేసుకుందాం. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలారా, చాలామంది భక్తిహీనత కనబడుతుంది భక్తుల్లో. విశ్వాసం కలిగిన వాళ్ళు ఆ విశ్వాసంలోనే లోపం కనబడుతుంది. కానీ దేవుని బిడ్డలారా, ఒక్కటే ఒక మాట, దేవుని పక్షంగా ఉండేవాడు దేని విషయంలో రాజీ పడేవాడు కాదు. ఆమెన్ చెప్దామా గట్టిగా? ఆమెన్. నేను అంటున్నాను ఒక్క మాట, మీ పక్క వారికి చేయించి చెప్పు, రాజీ పడేవాడు దేవుని పక్షంగా ఉండలేడు, దేవుని పక్షంగా ఉండేవాడు రాజీ పడలేడు. చెప్పండి, ఒక్కటే ఒక మాట గుండెల్లో రాసి పెట్టుకోండి. నిజంగా నువ్వు దేవుని పక్షంగా ఉన్నావంటే నిన్ను రాజీ పరచడానికి అనేకమైన కళ్ళ ముందు ఉంటాయి.
ఈ క్షణంలో ఒక తీర్మానం చేసావు, ఇప్పటి నుంచి నేను దేవుని కొరకు నిలబడతానని. ఆ క్షణములే నీ కళ్ళ ముందు వచ్చేస్తాయి. ఎందుకంటే రాజీ పడితే అన్నీ పోతాయి కదా, కానీ రాజీ పడకపోతే అన్నిటిని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. రాజీ పడని వాడికి కొన్నిసార్లు తిండి దొరకని పరిస్థితి వస్తుంది, కంటి నిండా నిద్ర లేని పరిస్థితి వస్తుంది, ఒంటి నిండా ఆరోగ్యం లేని పరిస్థితి వస్తుంది, కొన్నిసార్లు ఒంటరిమేమో అన్న పరిస్థితులు వచ్చేస్తాయి. కానీ నేను అంటున్నా, అలాంటి పరిస్థితిలో మనల్ని ఆదరించడానికి, బలపరచడానికి కూడా కొన్నిసార్లు దేవుని స్వరం కూడా మౌనమైపోతుంది, దేవుని స్పర్శ కూడా కొన్నిసార్లు మౌనమైపోతుంది. అలాగని చెప్పేసి దెన్ బిడ్డలారా, దేవుడు నీకు తోడుగా లేడని కాదు, దేవుడు ఆ పరిస్థితిలో నువ్వు నిలబడతావా నిలబడవా అని దేవుడు నిన్ను పరీక్షించువాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మోరియా పర్వతం మీదకి అబ్రహాం వస్తాడని తెలిసే తనకంటే ముందుగానే దేవుడు అబ్రహాము కంటే ముందుగా వెళ్ళాడు. ఆయన ముందుగానే పొదలో సమస్తని దేవుడు సిద్ధపరిచి పెట్టాడు. ఆయన నేను అంటున్నాను, దేవుని బిడ్డ కనబడ్డది అప్పటి వరకు ఆయన ఉన్నాడు అన్న జాడ కనబడిందా? లేదు. నేను అంటున్నాను, కనబడనంత మాత్రాన ఆయన లేడు అని కాదు, నీతో మాట్లాడినంత మాత్రాన నీతో లేడని కాదు. ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుని బిడ్డలారా రాజీ పడిపోతున్నారు, దేవుని పక్షంగా ఉండాల్సిన వారు. నేను అంటున్నాను, లోకాన్ని, బంధువులను, సమస్తాన్ని సంతోషపరిచింది చాలు. ఇక మీదటైనా మనము దేవుణ్ణి సంతోషపరచడానికి ఆయన పక్షంగా నిలబడదుము గాక. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా. బిడ్డలారా, రేపటి రోజు ఇంకా కఠినమైన పరిస్థితులు వస్తాయి. క్రైస్తవులు అయితే నీకు రేషన్ రాదంటారు. అమ్మా, ఉంటారా దేవుని పక్షంగా? మీరు ఫంక్షన్ రాకపోతే సప్పుడు ఎత్తలేదు నువ్వు రైచల్. పెన్షన్ రాకపోతే అమ్మా, బియ్యం రాకపోతే మరి దేవుని నమ్ముకున్నందుకు ఉద్యోగం ఇయ్య అంటే అమ్మా, అంతేనా? నిజంగా దేవుని బిడ్డలారా, అలాంటి రోజులు రాబోతున్నాయి, అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. పరలోకం కావాలనుకునే ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలారా, ఇల్లు రాకపోయినా, పెన్షన్ రాకపోయినా, ఉద్యోగం రాకపోయినా, ఇంకేది కలగకపోయినా మన జీవితంలో నా ప్రభు కావాలి అని నిలబడగలుగుతారు. వీటన్నిటి కొరకు వచ్చారనుకో, ఉద్యోగము, ఇంకేదో మేలు జరగాలి, ఇంకేదో దేవుడు మేలు చేయడని కాదు, చేస్తాడు. కానీ దానికోసమే వచ్చి ఉంటారు కదా కొంతమంది. యేసుప్రభు దగ్గరికి రొట్టెల కోసమే వచ్చారంట. ఆ టైంలో రొట్టెలు దొరకడం కష్టం. యేసుప్రభుతో ఉంటే 5 రొట్టెల్ని 1000 రొట్టెలు చేస్తాడు, 2 చేపల్ని అనేక చేస్తాడు. ఆయనతో పోతే చాలు రొట్టెలు దొరుకుతాయి అన్నట్టు పోయిన గుంపు ఉంది. ఒక్కసారి ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు రొట్టెలు కాదు, మీరు నన్ను తినాలన్నాడు యేసయ్య. ఇదేంది? ఎవడైనా నా శరీరం తిని నా రక్తము తాగుతేనే నిత్య జీవం అన్నాడు. అరే ఇదెక్కసి గోసరా బాబు, ఇంత కఠినమైన మాట. రొట్టెలు లేకపోయినా పర్వాలేదని చెప్పేసి వెనక్కి తిరిగిన వాళ్ళు ఉన్నారు కూడా. ఈరోజు చాలామంది అట్టివారు కూడా ఉంటారు సంఘాల్లో. అట్టివారు రానున్న రోజుల్లో ఖాళీ అయిపోతారు. నేను అంటున్నాను, నేను కూడా దీని పెద్ద గుంపు మీద ఆశ పెట్టుకోలేదు. కొంతమంది అయినా సరే దేవుని ఎదుట వారిని నమ్మకమైన వారిగా నిలబెట్టాలని కోరుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆహారం కోసం కాదు కదా మనం చేసేది సేవ, దేనికోసమో కాదు కదా. సేవకునైనా నేను ఆ ప్రతిష్టలో నేను ఉండాలి, విశ్వాసులైన మీరు కూడా అట్టి ప్రతిష్టలో మీరు కూడా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఒక్కటే ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఎవడైనా నిన్ను ఆకాశం ఎక్కిస్తున్నాడంటే ఖచ్చితంగా అమ్మా వాస్తవమా కాదా? అమ్మా, బైబిల్ ఏం చెప్పింది? పగవాడు ఏం చేస్తాడట? పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడంట, కానీ ప్రేమించేవాడు ఏం చేస్తాడట? చెప్పండి అమ్మా. ప్రేమించేవాడు గాయం చేస్తాడట, గద్దించడు కాదు. ఏం చేస్తాడు? గాయం అంటే ఖచ్చితంగా మాట ఉంటుంది. ఒక్క మాట చెప్తే 5 ఏళ్ళు దిగినట్టే ఉంటుంది. ఇట్లా ఒక ఖచ్చితమైన మాట చెప్తే కత్తితో పొడిచినట్టే ఉంటుంది గుండెలా. కానీ అది నీ కోసమే, నీ మేలు కోసమని నువ్వు తీసుకోవాలి. చాలామంది అది తీసుకోరు, పొగడ్తలు తీసుకుంటారు. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, నాకు అసలు పొగడ్తలే లేవు. నాకు మన జీవితంలో దేవుని పక్షంగా నిలబడే వారిగా మనమందరం ముందుముగాక. ఆమేన్, హల్లెలూయా. 1 పేతురు పత్రిక తీయండి ఒకసారి, 4వ అధ్యాయం 2వ వచనం చదువురా.
శరీర విషయంలో శ్రమ పడినవాడు. అక్కడ మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకో. ఈ మాట మిగిలిన కాలము అనండి. కాదు ఆ మాట చదవాలా ఏం అమ్మా? అమ్మ చూసారా, మిగిలిన కాలం అనండి ఒకసారి అందరూ. అమ్మ మిగిలిన కాలం అంటే ముందున్న కాలం అన్నట్టు. ఇప్పుడు గతించిన కాలం ఒకటి ఉంది, ఇప్పుడు మన కళ్ళ ముందు మిగిలిన కాలం కూడా ఉంది. గతించింది ఎలాగనో పోగొట్టుకున్నావు, గతించిన సంవత్సరాలన్నీ నీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతికావు, కానీ మిగిలిన కాలం ఇది ఉందే. నీ కళ్ళ ముందున్న ఈ కాలం ఉంది చూడు, ఈ కాలమైన ఇక మీదట అమ్మ చదువురా. ఇక మీదట మనుజాశలను అనుసరించి, మిగిలిన ఈ కాలమందు మనుషుల ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా నిర్గమకాండములో, పాపం చేసే వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇప్పుడు వారి జోలికి పోకుండా జోలి ఇక ఏమీయు లేక ఉండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయతగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. చూసారా అక్కడ రాయబడిన మాట, అలాంటి గుంపుతో నడిచిన కాలం చాలు, అలాంటి గుంపుతో నిలబడిన కాలం చాలు, అలాంటి గుంపుతో దెంబిటర కార్యాలు జరిగించిన కాలము చాలు, అలాంటి వాటితో నిబంధన, అలాంటి వారితో నిబంధన చేసుకున్న కాలం చాలు, అలాంటితో మాటకు మాట కలిపిన కాలం చాలు, చేతికి చేయి కలిపిన కాలం చాలు. ఈరోజు నేను అంటున్నాను, మిగిలిన ఈ కాలమైన, మిగిలి ఉన్న ఈ సమయమైన, మిగిలి ఉన్న ఈ టైం అయినా దేవుని బిడ్డలారా, దేవుణ్ణి సంతోషపరిచే వారిగా మనం అందరం ముందుముగాక. ఆమేన్. దేవుని బిడ్డ, మన కాలము గతించిపోయింది, చాలా కాలం గతించిపోయింది. ఇప్పుడు మన కాలం, మన ముందున్న కాలం కొంచెమే. ఈ ఒకే ఒక ఆయుష్, మరలా నువ్వు పుట్టి మరలా చచ్చిపోయే పరిస్థితులు లేవు. ఈ ఒకే ఒక జీవితంలో ఇప్పటికే సగం ఆయుష్ నిన్ను విడిచిపోయింది, సగం వయస్సు గతించిపోయింది, సగం కాలం నిన్ను విడిచిపోయింది. ఈ కొంచెమే నీ కళ్ళ ముందుంది. ఈ కొంచెము కాలమైన దేవుణ్ణి సంతోషపరచడం కొరకు దేవుని పక్షంగా నువ్వు నిలబడతావా? ప్రజల పక్షంగా నిలబడతావా? దేవుని పక్షంగా నిలబడతావా? లోకం పక్షంగా నిలబడతావా? దేవుని పక్షంగా నిలబడతావా? అల్లరితో కూడిన ఆటపాటలు చేసేవారి పక్షంగా నిలబడతావా? మనుజాశల వైపు నిలబడతావా? ఒక్కసారి ఆలోచించు. గతించిన కాలంలో చేసినవన్నీ ఇవే కదా, గతించిన కాలంలో బ్రతికిందంతా ఇదే కదా. బైబిల్ పట్టుకున్నావు చేత, రక్షణ పొందుకున్నావు, అభిషేకం పొందుకున్నా అంటున్నావు. ఎక్కడ నీ వేరుబాటు జీవితం? ఎక్కడ దేవుని పక్షంగా ఉన్నట్లుగా కనబడుతుందా? సహోదరి సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట దయచేసి వినండి. ఇంకొంచెం కాలమే ఉంది దేవుని రాకడకైనా, మనం పోవడానికైనా. ఈ కొంచెం కాలంలోనైనా మనము దేవుణ్ణి సంతోషపరిచే వారిగా ఉందుముగాక. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇవన్నిటికి వేరైపోయాము అని అంటే మనము దేవుని పక్షంగా నిలబడుతున్నాము అన్నట్లుగా. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఆమేన్. దేవుని పక్షంగా ఉండడం అంటే దేవుని ఫోటో, దేవుని విగ్రహం అక్కడ పెట్టుకొని ఆయన పక్కన నిలబడడం కాదండి. ఇవన్నిటికీ వేరుగా ఉండడమే దేవుని పక్షంగా ఉండడమై ఉన్నది. ఆమేన్ చెప్పు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డలారా, దేవుని రాకడ చాలా దగ్గర ఉంది. ఇంకొక బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇదే పత్రికలో ఉంటుంది, ఆయన తీర్పు ఇంటి యొద్దనే ఆరంభము. ఆయన ఇంటి యొద్దనే. ఇల్లు అంటే ఏందమ్మా? హలో అమ్మా చెప్పండి, అమ్మా చెప్పండి. ఇల్లు అంటే సంఘమే కదా, ఇల్లు అంటే మనమే కదా. నేను అంటున్నాను, మన యొద్దనే దేవుని తీర్పు ఆరంభం కాబోతుంది. బైబిల్లో రాయబడింది, నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే, అమ్మా నీతిమంతుడే రక్షించబడడం దుర్లభం అయిపోతుందంట. అంటే నీతిమంతుడు అంటే ఈయన పేరేకి నీతిమంతుడు అంతే అమ్మా, కానీ క్రియల్లో మాత్రము క్రైస్తవుడే పేరుకు, కానీ ఆయనలో క్రైస్తవుడిలో క్రైస్టే లేడు అసలు. ఈరోజు చాలామంది జీవితాలలో ఉన్నావు. నేను అంటున్నాను, నువ్వే బైబిల్ పట్టుకున్నావో ఆ బైబిల్ సత్య గ్రంథమని నువ్వు నమ్మావు కదా. ఏ దేవుని నమ్మావో ఆయన సత్యవంతుడని నమ్మావు కదా. ఏ దేవుని నమ్మావో ఆ దేవుడు పరిశుద్ధుడని నమ్మావు కదా.
అలాంటి దేవుణ్ణి కలిగి ఉండి ఇంకా ఒకవేళ లోకం పక్షంగా నిలబడుతున్నావేమో, పాపం పక్షంగా నిలబడుతున్నావేమో, దీని బిడ్డలారా లోక బంధకాల వైపు నిలబడుతున్నావేమో, ఒక్కసారి ఆలోచించు. నీ జీవితం నష్టం కాకుండా దీని బిడ్డ నీ జీవితాన్ని నువ్వు కాపాడుకుందువుగాక. ఆమెను చెప్దామా? దీని బిడ్డ ఒక మాట చెప్తాను చూడండి. బైబిల్ గ్రంథంలో సౌలు ఉన్నాడు, సౌలు కుమారుడు యోనాతాను ఉన్నాడు. అమ్మా కదా, అరే ఇట్రండ్రా ముగ్గురు రండి. ఈయన ఎవరు చెప్పండి? దావీదు. ఈయనెవరు? సౌలు. అమ్మా ఇప్పుడు ఈయన మధ్యలో ఎవరున్నారు? అమ్మ చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈయనకు ఆప్షన్ ఉంది. ఈయన మంచి స్నేహితుడు కదా, ఈయన హృదయము అమ్మా చెప్పండి అమ్మా, కలిసిపోయింది కదా అమ్మ. ఈయన కన్న తండ్రి, ఈయననేమో ప్రాణ స్నేహితుడు. నేను అంటున్నాను దేని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ఈయనకు ఆప్షన్ ఉంది. ఈ బంధం విడిచిపెట్టి ఈయన దేవునికి ఇష్టంగా లేడు, దేవునికి విరోధంగా ఉన్నాడు కదా, దేవునికి ఘోరమైన క్రియలు చేస్తూ దేవుని హృదయాన్ని గాయపరుస్తున్నటువంటి వాడు. ఈయన ఎవరు అంటే దేవుని ప్రణాళికలో మొదట ఉన్నవాడే, దేవుని చిత్తం చేసిన వాడే. కానీ తనకు సొంత పేరు ప్రతిష్టల మీద ఉన్నటువంటి దేవుని బిడ్డ దాని మీద మనసు కారణాన్ని బట్టి ప్రజలను సంతోషపరచడం కోసం ఈయన రాజీ పడిపోయాడు. ప్రజలనే కోరుకున్నాడు కానీ దేవుని తిరస్కరించాడు. ఇప్పుడు దేవుని తీర్పు ఇతని మీద ఉంది. దేవుని బిడ్డలారా, ఈ తీర్పులో ఒకవేళ ఇతన్ని తప్పించుకోవాలనుకుంటే ఈయన దావీదుతో జత కట్టి ఉంటే, దావీదుతో స్నేహం చేసి ఉంటే ఇతడు కాపాడబడేవాడు. అవునా కదా అమ్మ చెప్పండి ఒకసారి. కానీ నేనేం చేసిండు? అవకాశం ఉన్నా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఈయనతోనే కలిసిపోయాడు. యుద్ధమందు ఇద్దరు కూడా చచ్చిపోయారు. అవునా కాదా? నేను అంటున్నాను, ఈ దావీదు ప్లేస్లో యేసు ఉన్నాడు. ఇప్పుడు ఈ రమేష్ అనే వ్యక్తి మనమందరం. ఎవరు? మనమందరం. ఇప్పుడు ఇది ఒక లోకం. దీని బిడ్డలారా, ఎవరి పక్షంగా ఉంటావు? ఏ చేయి పట్టుకుంటావు? దేవుని చేయి పట్టుకుంటావా? లోకం చేయి పట్టుకుంటావా? పరిశుద్ధత చేయి పట్టుకుంటావా? పాపము చేయి పట్టుకుంటావా? వెలుగు చేయి పట్టుకుంటావా? చీకటే చేయి పట్టుకుంటావా? పరలోకపు చేయి పట్టుకుంటావా? పాతాళపు చేయి పట్టుకుంటావా? ఒకసారి ఆలోచించు. దాని బిడ్డ, నీ నిర్ణయం మీదనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఒకవైపు ఇటు వెళ్ళావంటే నరకంలో పడిపోతావు, ఇటువైపు వెళ్ళావంటే పరలోకం వైపు నువ్వు వెళ్ళగలుగుతావు. ఆమెన్ చెప్దామా గట్టిగా? ఆమెన్. నేను అంటున్నాను, కొన్ని తెంచుకుంటూనే మరి ఒక దానికి అంటు కట్టగలుగుతాము. ఆమెన్ చెప్దామా గట్టిగా? ఆమెన్. అందుకే రోమపత్రికలో ఏమని రాసిందంటే, ఒకదాన్ని తెంచి మరొక చోట అంటు కట్టబడ్డారంట. ఇది పరిశుద్ధమైన ద్రాక్షవల్లి. ఇప్పుడు మనము దేవుని బిడ్డల ద్రాక్ష తీగలం అనుకున్నాము. మన జీవితంలో దీనికి అంటు కట్టబడ్డప్పుడు మనము ఈ చెట్టులో ఉన్న మాధుర్యం మనలోనికి రాగలుగుతుంది. ఆమెన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. కూర్చోపండి. నేను చెప్పాల్సిన ఒక మాట ఏంటంటే, ఎవరి పక్షంగా ఉంటావు? ఎవరి వైపు ఉంటావు? ఎవరి దగ్గర ఉంటావు? ఒకసారి ఆలోచించి. కాలము వేగవంతంగా గడిచిపోతుంది కదా. ఒకప్పుడు ఒక దినం గడవాలంటే వామ్మో ఇంతసేపు అనిపించేది. కానీ ఇప్పుడు కళ్ళు మూసి కళ్ళు తెరిసేలోపు సంవత్సరాలే అయిపోతున్నాయి, నెలలు అయిపోతున్నాయి, గంటలే అయిపోతున్నాయి, క్షణాల్లో అయిపోతున్నాయి. దేని బిడ్డలారా, ఇంత వేగముగా కాలం పరిగెత్తుతూ ఉంటుంది. నేను చెప్పే ఒక మాట ఏంటంటే, ఈ కాలంలో నీ జీవితం ఎలా గడుపుతున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచించే. ఇంకొక జన్మ ఉందంటే పోనీలే అనుకోవచ్చు, ఇంకో బ్రతుకుంది అంటే ఏమోలే అనుకోవచ్చు. కానీ ఇంకొక జన్మ లేదని నమ్మే నీవు, ఇంకొక అవకాశం లేదని నమ్మే నీవు, అవకాశం ఉన్నప్పుడైనా మన జీవితాలను మనం దిద్దుకోవాలా వద్దా? అమ్మ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఒక్కటే ఒక మాట దేని బిడ్డలారా, మనం బ్రతికేదే దేవుని కోసం బ్రతికే వారిగా మన జీవితాలను మనం కట్టుకుందాముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట మీకు చూపిస్తాను చూడండి దేని బిడ్డలారా. మనము నేర్చుకుంటున్న పాఠంలో నుంచి మార్కు సువార్త తీయండి ఒకసారి. మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనాన్ని చదువుదాం ఒకసారి. గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతియ యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. చాలు చూడండి,
అరిమతయ యోసేపు అనే ఈ ఒక వ్యక్తి, ఈయన రహస్య క్రైస్తవుడు. అమ్మా అవునా కాదా? అమ్మా ఎవరైనా అమ్మ చెప్పండి గట్టిగా. అమ్మా రహస్య క్రైస్తవుడు. ఎందుకంటే ఆ కాలములో రోమ ప్రభుత్వం ఉన్న ఆ కాలములో దేవుని బిడ్డలారా, ఈయనకు మంచి పేరుంది, మంచి పలుకుబడి ఉంది, మంచి స్థానం ఉంది. ఇప్పుడు ఒకవేళ ఈయన యేసు ప్రభుని ఫాలో అవుతున్నాడు, యేసు ప్రభుని నమ్ముతున్నాడు అని అంటే ఉద్యోగం ఎక్కడ పోతుందో, నా స్థాయి ఎక్కడ పోతుందో, నా పేరు ఎక్కడ పోతుందో అని ఏవి ఆలోచించలేదు. అవన్నిటిని ఆలోచించక ఏమైతే అది అవుతుంది. దేవుని కోసము నేను ఒక అడుగు వేయాలి, నేను అడుగు వేయకపోతే ఇక ఎవరు అడుగు వేసేవారుగా లేరు అని చెప్పేసి ఏదైతే అది అయిందని చెప్పి దీని బిడ్డ తెగించేశాడు దేవుని కోసం. పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా మా యేసయ్య దేహం మాకు ఇమ్మని అడిగాడు. నేను అంటున్నాను, అలాంటి తెగించడానికి ఈ సంవత్సరం మనం అడుగులు వేయుదుము కాక. ఆమెను చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. దీని బిడ్డ మొదటిది విశ్వాసము కొరకు అడుగులు వేద్దాం. మనము ప్రార్థనతో అడుగులు వేద్దాం దేని బిడ్డరా. దేవునికి ఇచ్చే విషయంలో అడుగులు వేద్దాం దేని బిడ్డలారా. ఆయన పక్షంగా ఉండడానికి అడుగులు వేద్దాం. మరొక అంశం ఏంటంటే దేని బిడ్డలారా, తెగించుట కొరకు మనం అడుగులు వేసేవారిగా ఉందుముగాక. ఆమేన్. ఈ ప్రపంచంలో భయపడేవాన్ని ఏ భయమైనా భయపెడుతుంది, కానీ తెగించిన వాన్ని ఏ భయం కూడా భయపెట్టలేదు కదా. భయపడేవాన్ని చిన్న రోగమైన భయపెడుతుంది, చిన్న అప్పైన భయపెడుతుంది, దీని బిడ్డలారా ఏ చిన్న బలహీనత అయినా భయపెడుతుంది. కానీ అదే తెగించిన వాన్ని ఏది కూడా భయపెట్టలేదు. భయం ఉన్నప్పుడు పేతురును అన్ని భయపెట్టాయి. చిన్న పిల్ల కూడా నువ్వు యేసయ్యతో ఉన్నావు అని అంటే, అమ్మ తోడు నాకు యేసు ప్రభు ఎవరో తెలియదు, కానీ పేతురు తెగించేశాడు కదా. తెగించిన తర్వాత ఒక చిన్న పిల్ల దగ్గర అబద్ధమాడిన ఆయన కొన్ని వేల మంది ముందు నిజాన్ని బోధించగలుగుతున్నాడు. ఆమేన్. ఎన్ని వేల మంది ఉన్నారో అక్కడ తెలియదు, కానీ రక్షణ పొందిన వారు మాత్రం 3,000 మంది ఉన్నారు. ఒక్క పాప దగ్గర అబద్ధమాడిన ఆయన కొన్ని వేల మంది ముందు తెగించి నిజం చెప్పగలుగుతున్నాడు. సంగమా, తెగించగలిగితే మన సేవ అభివృద్ధి కాగలుగుతుంది, తెగించగలిగితే సేవ విస్తరించగలుగుతుంది, తెగించగలిగితే దేవ కార్యాల కొరకు దేని బిడ్డ మనం ముందుకు పరిగెత్తగలుగుతాం. నేను అంటున్నాను, ఏదో ఒకరోజు ప్రాణం పోతుందా పోదా, కానీ క్రైస్తవులమైన మనం సాఫీగా చచ్చిపోదామని ఎన్నడూ కలగనద్దు కదా. అందుకే దేవుని బిడ్డ తెగించాలి. నిజం చెప్పడానికైనా మనము తెగించేవారుగా ఉందుముగాక. ఆమెను చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, దేవుని బిడ్డారా, ఒకటే ఒక మాట, సత్యము కొరకు మనము తెగించాలి. ఈ రోజుల్లో దేవుని బిడ్డరా, సత్యం చెప్పడానికి, సత్యం విషయం కొరకు, సత్యం అంటే ఎవరో కాదు, మన ప్రభువే సత్యమై ఉన్నాడు. ఆమెను చెప్దామా? అసలు ఆయన ఎందుకు తెగించాడు అని అంటే ఒకటే ఒక మాట, యేసయ్య దేహము కావాలని తెగించాడంట. ఇప్పుడు యేసయ్య దేహం అంటే యేసయ్య దేహం అంటే సంఘమే కదా. సంఘమనుడి ఆయన శరీరము అని ఏమంది? సంఘమనుడి ఆయన శరీరము. ఇప్పుడు శరీరం అంటే ఏదో కాదు, సంఘము కొరకు అరిమతయ యోసేపు తెగించిన వాడై ఉన్నాడు. సంఘమా, ప్రభు నీతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, సంఘం కొరకు తెగించి అడుగులు వేసేవారిగా ఉందుముగాక. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఆమేన్. సేవ పరిచర్యలో తెగించి అడుగులు ముందుకు వేయుదుముగాక. దేవుని కార్యముల కొరకై తెగించి అడుగులు వేసేవారిగా ఉండాలి. నేను అంటున్నాను, ఇంట్లో ఉన్న ప్రాణాలు పోవట్లేదా? బెడ్ మీద ఏసీ వేసుకొని అహాహాహా అని అటే పోయేటోళ్ళు లేరా? ఉన్నారా లేరా? వాడు మంచి బిర్యానీ అట్లా గొరికేలోపే పోతున్నాయి. నేను అంటున్నాను, దేని బిడ్డలారా, ప్రాణం ఎప్పుడైనా పోయేది. కానీ నేను చెప్పాల్సిన ఒక మాట ఏంటంటే, క్రైస్తవులమైన మన ప్రాణం దేవుని చేతుల్లో ఉంది గనక అది ఎప్పుడు ఏంటి అనేది దేవుడే నిర్ణయించాడు. ఎందుకంటే దేవుని వాక్యం ఉంది, ఆయన చిత్తము లేనిది, సెలవు లేనిది తల వెంట్రుకలు పోవు అని అంటే, మరి నీ ప్రాణం కోసం చెప్పండి గట్టిగా, చెప్పండి అమ్మా. కొంతమంది ప్రాణాలు మన మధ్యలో ఎన్నోసార్లు పోయే పరిస్థితి వచ్చినాయి కదా. దేవుడు కాపాడిండా లేదా?
ఎందుకంటే ఆ ప్రాణం దేవుని కొరకు పెట్టడం కోసమే కాపాడాడేమో నిన్ను. నా ప్రాణం కూడా దీని బిడ్డ నిజంగా ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, ఇన్ని బలహీనతలు, ఇన్ని పోరాటాలు, ఇన్ని అనుభవాలు ఏంటి ప్రభా. కానీ నిజంగా నేను ఒక్కటే ఒక మాట, ఇవన్నీ మనల్ని దేవుని వైపు చూచినట్లుగా చేయగలుగుతున్నాయి. ఒక దెబ్బ పడితే, నేను గతంలో చెప్పాను, మీకు గుర్తుందో లేదో, పై ఫ్లోర్ నుంచి ఒక వ్యక్తి దిగాల్సిన ఆయన లిఫ్ట్ స్ట్రక్ అయిపోయింది, దిగడానికి ఏ ఆప్షన్ లేదట. ఆయన పైన ఉన్నాడంట, ఆయన దగ్గర నోట్లో కట్టుంది, పైనుంచి విసురుతున్నాడంట. అరే ఎవడన్నా చూస్తాడేమో. ఒక నోటు విసిరితే వాడు పట్టుకొని పోతున్నాడు, వీడు ఒక నోటు వాడు పట్టుకొని పోతున్నాడు. చివరికి ఒక చిన్న గులకరాయి దొరికిందంట ఆయనకు. నోట్లన్నీ అయిపోయినాయి. సరే అని చెప్పేసి ఒక్కసారి ఇట్లా వేద్దామని సరిగా ఒకటి తల మీద పడితే ఎవడు రాయిడా అని చూసినట. నోట్లు పడ్డప్పుడు చూసారు ఎవరైనా కదా? రాయి పడ్డప్పుడు మాత్రం కొన్నిసార్లు మన దెబ్బలు ఏం చేస్తాయి, మనల్ని యేసు వైపు నడిపించగలుగుతాయి. ఆమె చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన ఆత్మీయ తండ్రి మనకు నేర్పించిన పాఠం ఏంటంటే, మామిడికాయను పిండితే మామిడి రసం వస్తుందంట అమ్మా, ఇంకా నిమ్మకాయను పిండితే నిమ్మరసం వస్తుందంట, క్రైస్తవుని పిండితే క్రీస్తు వస్తాడట. చప్పట్లు కొడదామా గట్టిగా ఒకసారి? హల్లెలూయా, హల్లెలూయా. దీని బిడ్డలారు ఒకటే ఒక మాట, మన జీవితంలో ఎట్లా అంటే నిలువెల్ల మనము పాపముతో నిండిపోయిన వారిని. అందుకే మీసాల గురువప్ప ఒక పాట, నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పానయ్యా. అంటే మన జీవితంలో కూడా నిలువెల్ల పాపముతో ఉన్న మనల్ని దేవుడు మన పాపాన్ని విరిచివేయగలిగాడు. ఆమేన్. అందుకే దేవుని బిడ్డ మనం అణువణువున దేవుని బిడ్డలారా దేవుని మనం ప్రతిష్ఠించుకుందాం. మనము దేవుని కొరకు తెగించుదాం, దేవుని కార్యాల కొరకు తెగించుదాం. తెగించిన వారే దేవుని కార్యాలు జరిగించగలుగుతారు. ఆమేన్. దీని బిడ్డ ఒక చిన్న సాక్ష్యం చెప్తాను చూడండి. ఇంగ్లాండ్ అనే ఒక ప్రాంతం ఉంది. ఏంటండి చెప్పండి? ఇంగ్లాండ్ నుంచి చైనా దేశానికి ఒక దైవ సేవకుడు సువార్త చెప్పడానికి పోయాడట. ఆయన పేరు ఏంటంటే హడ్సన్ టైలర్. ఏం పేరండి? ఈ హడ్సన్ టైలర్ అనే ఈ వ్యక్తి దేని బిడ్డారా ఇంగ్లాండ్ నుంచి చైనా దేశానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళి కొన్ని సంవత్సరాలు అక్కడ సువార్త ప్రకటించి మరలా ఇంగ్లాండ్కు బయలుదేరి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత యూత్ను అందరినీ గ్యాదర్ చేసి, ప్రజలందరినీ గ్యాదర్ చేసి వాక్యం చెప్తూ తర్వాత తీర్మానంలోనికి ప్రజలను నడిపించి, ఎవరైనా చైనా దేశానికి వెళ్తారా అనని అందరికీ ఆల్టర్ కాల్ ఇస్తే ఒకే ఒక చెయ్యి లేచిందంట. ఆ చెయ్యి లేచిన ఆయనకు ఒకటే ఒక కాలు ఉందంట. ఏం కాళ్ళు? ఎన్ని కాళ్ళు ఉన్నాయి? ఒకటే ఒక కాలు ఉందంట. ఆయన అన్నాడట, అయ్యా నువ్వు పనికిరావయ్యా అని చెప్పేసి వద్దన్నాడట. మళ్ళీ ఇంకొక మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్కి ఈయన వచ్చాడంట. అక్కడ కూడా వాక్యం చెప్పాడు, ప్రార్థన చెప్పించాడు. ఎవరైనా చేయలేపండి వెళ్ళడానికి ఉన్న వాళ్ళంటే ఆయన ఎవ్వరు లేపకపోతే ఈయన ఒక్కడే లేపుతున్నాడంట. అట్లా 5 మీటింగ్లకు వెళ్ళాడంట. తర్వాత ఆయన అన్నాడంట, పాస్టర్ గారు అయ్యా నీకు అక్కడ సువార్త చెప్పాలంటే అది కమ్యూనిస్ట్ దేశము, దేవుని పేరెత్తితేనే చంపేస్తారు, బైబిల్ని చూస్తేనే చంపేస్తారు. అలాంటి పరిస్థితుల్లో కొట్టడానికి తిట్టడానికి వస్తే మనం పారిపోవాలి, నీకు పారిపోవడానికి కాళ్ళు లేవు కదా అంటే, అక్కడ దింపుడ ఆయన పేరేంటంటే జార్జ్ స్పాట్ అట. ఆ ఒంటి కాలు ఆయన పేరేంటి? జార్జ్ స్పాట్. ఆయన ఏమన్నాడంటే, నిజంగానే పాస్టర్ గారు వాస్తవమే, కానీ నేను అంటున్నాను ఇంగ్లాండ్ నుంచి మనం చైనా పోయింది పారిపోయి రావడానికా? కాదు కదా. బ్రతుకుటే క్రీస్తే, చావైతే లాభమని పోతున్నాం కదా, బ్రతకాలని ఆశ ఎందుకు అని చెప్పేసి దీని బిడ్డలారా చైనా దేశానికి వెళ్ళి 1800 మందికి బాప్తిసం ఇచ్చాడట. చప్పట్లు కొడదాం గట్టి ఒకసారి. ఒంటి కాలైన ఒక్కటే ఒక కాలు, ఒంటి కాలు. నేను అంటున్నాను ఇన్ని అవయవాలు బాగుండి, నోరు బాగుండి, ముక్కు బాగుండి, చేతులు బాగుండి, ఇన్ని పరిస్థితులు బాగుండి, నేను అంటున్నాను మన ద్వారా ఒక్కరినైనా ప్రభు దగ్గరికి నడిపించగలుగుతున్నాం. ఎక్కడైనా ప్రభు కొరకు తెగించామా మనము? సంగమా, రేపటి దినాన పరలోకంలో ఎవరికి తల మీద కిరీటాలు, ఎవరికి మహిమ గలటువంటి ఆ వైడూర్యాలు ఎవరికి పొదిగించబడతాయి కిరీటానికి రత్నాలు అని అంటే ఇలాంటి వారి కోసమే. సంగమా, నేను అంటున్నాను
మన జీవితంలో మనకంటూ ఒక అవకాశం ఇచ్చిండు. దేవుని పని చేసే అవకాశం ఇచ్చాడు. నిన్నటి దినాన్ని చెప్పాను నేను, చాలామంది రాలేరు. దేవుని చిత్తం ఏంటంట అమ్మా, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన ఆ మాట చదవండి. అసలు దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అయి ఉన్నారు. అమ్మా, ఎందుకోసం దేవుడు రక్షించుకున్నాడు చీకటిలో నుంచి? ఆయన గుణాలను ప్రచురం చేయట కొరకు. ఇంకా అమ్మా మధ్యలో ఆపేస్తే ఎట్లా? చదువు. ఏర్పరచబడిన వంశమును, ఏర్పరచుకున్నవాడు, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేని బిడ్డలారా, ఇన్ని అనుభవాల కొరకు దేవుడు మనల్ని పిలుచుకున్న వాడై ఉన్నాడు. ఆమేన్. అందులో మొట్టమొదటి మాట ఆయన గుణాలను ప్రచురపరచడం, చెప్పడం కోసమే. తల్లి, తండ్రి, సహోదరుడా, సహోదరి, ఓ అన్న, అక్క, చెల్లి, తమ్ముడా, యవనస్తుడా, వృద్ధురాలా, అవకాశం ఉన్న ప్రతి చోట ఖచ్చితంగా అవకాశాన్ని కల్పించుకోనైనా దేవుని కొరకు ఒక్క మాట చెప్పగలిగితే నశించిపోతున్న వానికి అది మాట వెర్రితనం, కానీ రక్షించబడుతున్న వానికి ఆ చిన్న మాట దేవుని శక్తి అయి ఉన్నది. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా. సంగమా, ఒక్కటే ఒక మాట. మనమందరం ఆరోగ్యంగా ఉన్నామా లేదా? స్పృహలో ఉన్నామా లేదా? మరి మనం ఏం చేస్తున్నాం? మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, ప్రభువును అనేకులకు పరిచయం చేసేవారిగా ఉందుముగాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పటి వరకు పేరు సంపాదించుకోవడం కొరకు కష్టపడ్డావు, ఉద్యోగం సంపాదించుకోవడానికి కష్టపడ్డావు, డబ్బు సంపాదించడం కొరకు కష్టపడ్డావు, దింబిడ్లారా ఇల్లు కట్టడానికి కష్టపడ్డావు, దింబిడ్లారా ఏదో చేయడం కొరకు కష్టపడ్డావు. కానీ నేను అంటున్నాను, ఇక మీదట నీ జీవితంలో ఆత్మల సంపాదన కొరకై నువ్వు కష్టపడాలని దేవుడు కోరుకుంటున్న వాడై ఉన్నాడు. ఆమేన్. ఇప్పటి వరకు నీకోసం కష్టపడ్డది చాలు అంటున్నాడు ప్రభు. ఇక మీదట దేవుని కోసం కష్టపడాలని దేవుడు కోరుకుంటున్న వాడై ఉన్నాడు. ఆమేన్. నీ ఇంటిని కట్టుకోవడానికి, నిన్ను కట్టుకోవడానికి కష్టపడ్డావు, ఇప్పుడు దేవుని రాజ్యం కట్టడానికి నువ్వు కష్టపడాలని దేవుడు కోరుకుంటున్న వాడై ఉన్నాడు. దాని కొరకు తెగించుదాం. తెగించేవాడు వస్త్రం ఉందని ఆలోచించాడు, ఆహారం ఉందని ఆలోచించాడు. దేని బిడ్డలారా, నిజంగా నేను అంటున్నాను, దేవుని కొరకు తెగించే మనసు మనకుంటే ఈ సంవత్సరంలో దేవుడు విస్తారమైన ఆత్మలను దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక నేను అంటున్నాను, మనమందరము తెగించి అడుగులు ముందుకు వేయుదుముగాక. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట దేని బిడ్డలారా, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:23 చదువుదాం ఒక మాట. ఆ సంఘము ఆయన శరీరము. చూసారా? ఆ సంఘము ఆయన శరీరము. ఇంకొక మాట చదువురా, రోమపత్రిక 10వ అధ్యాయం 15వ వచనం చదువు ఒకసారి. అమ్మ ఇంకొక మాట చూడరా, ఫిలిప్పి 1:21 చదువురా. అమ్మ మైక్లో చదువు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అమ్మ ఏమనుంది అక్కడ? నా మట్టుకైతే అమ్మ బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అమ్మ ఇప్పుడు పౌలు ఆ ప్రాంతానికి వెళ్తే కొడతారని తెలిసిపోయాడు కదా, ఈ ప్రాంతానికి వెళ్తే నన్ను గెంటేస్తారని తెలిసిపోయాడు. దేని బిడ్డలారా, నేను అంటున్నాను, మన జీవితంలో పౌలు మనకు ఒక మాదిరి. ఆయన తెగించాడు కనుకనే ప్రపంచమంతా తిరగగలిగాడు. ఆమేన్. నేను అంటున్నాను, మనం తెగించి మనం గడప దాటి ఇతరులకు చెప్పలేమా? మన ఊర్లో, మన గ్రామంలో, మన చుట్టుపక్కల వారికి చెప్పలేమా? ఒక్క మాట ఆలోచించేయండి. తెగించితేనే మన సేవ ఎదగగలుగుతుంది, ప్రజలు రాగలుగుతారు, పరలోక రాజ్యం నిండగలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. 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 దాని బిడ్డలారా, ఒకటే ఒక మాట, దేవుడు మనల్ని అడుగుతాడు పరలోకంలో, ఎంతమందికి సువార్త ప్రకటించావు? మన లెక్క దేవునికి చెప్పాలా చెప్పకూడదా? చెప్పండి. నేను అంటున్నాను దేని బిడ్డలారా, ప్రభువునందు మన ప్రయాస అమ్మ ఎన్నడూ కూడా వ్యర్థము కాదు, వ్యర్థం కాదు. చాలామంది జీవితాల్లో వాళ్ళకిచ్చిన కృప వ్యర్థం అవుతుంది. పౌలు అంటాడు,
నాకు ఇవ్వబడిన కృప నిష్ఫలము కాలేదు అన్నాడు. నేను అంటున్నాను, నీకు ఇవ్వబడిన వరము, తలంతు, కృప, అభిషేకం నిష్ఫలం అయిపోతుందేమో. ఒకసారి ఆలోచించు. దేవుని దగ్గర లెక్క అప్పగించాలి. తెగించి నీకు ఇచ్చిన వరాన్ని, ఫలాన్ని ప్రభు కొరకు వాడగలిగితే ఆయన శరీరం క్షేమాభివృద్ధిని చెందగలుగుతుంది. ఆ శరీరం దేవునిలో విస్తరించగలుగుతుంది. దాని కొరకు మనము అహర్నిశలు దేవుని సన్నిధిలో పాటుపడే సంఘముగా మనమందరం ముందుముగాక. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా ఒక ఫ్యాక్టరీ ఉందనుకోండి, ఫ్యాక్టరీలో ఉన్న వర్కర్స్ అందరూ కలిసి కష్టపడితేనే ఆ ఫ్యాక్టరీ ఎదగగలుగుతుంది. అవునా కదా? చెప్పండి. మేనేజరే చూసుకుంటాడులే, మనం అలా ఉన్నామనుకోండి, కంపెనీ పైకి వస్తుందా? సేవ కూడా దేవుడు ఏమన్నాడని, సేవను కూడా ఒక వ్యాపారంతో పోల్చి మాట్లాడాడు. సేవకుడు సేవను దేవుడు ఒక వ్యవసాయం అని మాట్లాడాడు. అవునా కాదా? వ్యవసాయం ఒక్కడే చేస్తాడా అమ్మా? ఒక వ్యాపారం ఒక్కరే చేస్తారా? అలానే దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, సేవ ఎదగాలంటే సేవకుడు ప్రయాసపడాలి, సంఘము కూడా ప్రయాసపడాలి. ఆమెను చెప్దామా గట్టిగా? హల్లెలూయా. కనుక నేను అంటున్నాను, మనకిచ్చిన అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకొని దేవునికి మహిమ తెచ్చేవారిగా ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకొకటి అడుగు గురించి నేర్చుకుందాం. చూడండి, ఇంకొక మాట బైబిల్ గ్రంథంలో నుంచి తీయండి ఒకసారి. బైబిల్ పుస్తకం నుంచి మన జీవితంలో ఈ సంవత్సరం ఏ అడుగు వేయాలి అనే మాటలు మనం నేర్చుకుంటున్నాం. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదువుదాం ఒకసారి. ఈ వారం ఇది ఒడగొట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ వారం నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. చాలరా. ఈ సంవత్సరం అమ్మా పౌలు ఏమంటున్నాడు? క్రీస్తు కోసం నేను సిలువ అంటే ఏంటిది? సిలువ అంటే శ్రమనే, సిలువ అంటే నింద, సిలువ అంటే అవమానం, సిలువ అంటే కష్టం. ఇవన్నీ నేను నా శరీరంలో నేను వేయబడ్డాను అన్నాడు. అంటే ఈ సంవత్సరం చెప్పాల్సిన ఒక మాట ఏంటంటే, మనము శ్రమలను అనుభవించుట కొరకైనా మనము అడుగులు వేసేవారిగా ఉందుముగాక. ఆమేన్. ఇప్పటి వరకు శ్రమ వస్తుందేమో అని అడుగు ఆగిపోయింది, నింద వస్తుందేమో అని ఆగిపోయింది, అవమానం వస్తుందేమో అని మన అడుగులు ఆగిపోయాయి. కానీ ఈ సంవత్సరం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నింద ఇంట్లో ఉన్నా వస్తుంది, బయట ఉన్నా వస్తుంది. నిందించేవాడు ఏడున్నా వేస్తాడా? ఏడా? చెప్పండి. అవమానించేవాడు ఇంటికాడికి వచ్చేనా అవమానిస్తాడు. నేను అంటున్నాను, ఇంతవరకు అవి జరుగుతాయేమో, వస్తాయేమో అని ఆగిపోయాం. ఇప్పుడు మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే, అవి వచ్చినా కూడా నేను అడుగు ముందుకు వేస్తాను, ఆయన సిలువను మోస్తాను, నేను కూడా సిలువ వేయబడిన అనుభవాల్లో ఉంటాను అన్నవాళ్ళు మనం అడుగు ముందుకు వేయవలసిందిగా దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువు త్వరగా. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూసారా? అవమానములన్నిటినీ నిర్లక్ష్య పెట్టి సిలువ వేయబడుట కొరకు తనను తాను యేసు ప్రభు అప్పగించుకున్న వాడై ఉన్నాడు. ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మన కళ్ళ ముందు శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి. వాటన్నిటినీ దేవుని తట్టుకుంటూ యేసయ్య సిలువను మోసేవారిగా మనం అందరం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నేను అంటున్నాను, నిండా మునిగిన వాడికట అబ్బో చెయ్యి పెడితే అమ్మో అనిపిస్తుంది. దీని బిడ్డ ఒక్కటే ఒక మాట, మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బంది వచ్చినా మనం ముందు ప్రిపేర్ అయిపోవాలి. ఏం చెప్పండి చెప్పండి, ప్రిపేర్ అయిపోతాం. కొన్నిసార్లు మనం ఈ సంవత్సరం ఏదైనా ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం కొట్టాలి, ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో ఇంత చేయాలి అని అనుకున్నాం కదా.
ఈ సంవత్సరంలో ఎన్ని శ్రమలన్నా రాని నేను దేవుని కొరకు నిలబడతాను, ఆయన సిలువను మోస్తాను అనని అవమానాలన్నిటినీ నిర్లక్ష్యం చేసి మనం ముందుకు సాగిపోయే వారిగా ఉందుముగాక. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. దాని బట్టి ఇంకొక మాట మీకు చూపిస్తాను చూడండి. సమయం లేదు కనుక నేను ముందుకు వెళ్తున్నాను. దీని బిడ్డలారా, యోబు పుస్తకం 1:21 చదువుదాం. 1:21. దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. చాలు చాలు. చూడండి, అక్కడ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు యోబు. అంటే ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఈ సంవత్సరం ఏదైనా దేవుని నిన్ను స్తుతించడానికి అడుగులు వేస్తాను. ఆమెను చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. దీని బిడ్డలారా, ఒకటే ఒక మాట. చాలాసార్లు మన జీవితంలో నష్టాన్ని బట్టి మనం చాలాసార్లు కృంగిపోతాం. కానీ నేను అంటున్నాను, నష్టాన్ని బట్టి దేవుని మనం స్తుతించగలిగితే దేవుడు తిరిగి నీకు మేలు చేసేవాడై ఉన్నాడు. ఆమెను చెప్దామా గట్టిగా? చాలామంది జీవితంలో దేవుని నమ్ముకుంటే అన్నీ కలిసి వస్తాయి అనుకుంటారు, కానీ కాదు. యేసు ప్రభుని నమ్మినందుకు కొన్ని నష్టం పోతాం మనం కదా. నంటూ ఆ నష్టాలు కలిగిన దాన్ని బట్టి అయినా దేవానికి స్తోత్రం అని చెప్పగలిగితే దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి, ఆ స్తుతిని బట్టి దేవుడు కార్యాలు చేయగలిగిన వాడై ఉన్నాడు. యోబు జీవితంలో అన్నీ నష్టమైపోయాడు, కానీ దేవుడు ఇచ్చేటప్పుడు రెట్టింపు ఇచ్చాడు. నేను అంటున్నాను, దేని బిడ్డరా, ప్రిపేర్ అయిపోదాం మనం. పరిస్థితి ఏదైనా, అనారోగ్యం వచ్చిందా, ప్రభా ఈ అనారోగ్యాన్ని బట్టి అయినా నీకు స్తోత్రమయ్యా అని చెప్పగలగాలి. ఆర్థికంగా నష్టపోయావా, ప్రభా ఈ నష్టాన్ని బట్టి అయినా నీకు స్తోత్రమయ్యా అని చెప్పగలగాలి. అందుకే బైబిల్లో హబక్కూకు అంటాడు కదా, ఏమంటాడు? తీసినావా? అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకున్నను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను. చూసారా, దేవునిలో ఆనందించువాడే ఉన్నాడు, ప్రిపేర్ అయ్యి ఉన్నాడు. అవి రావలేవు ఇంకా. ఆయన అక్కడ రాయబడిన మాట ఫలించకపోయినను అన్నాడు. అంటే విత్తనం పెట్టాడు, ఒకవేళ పంట రాకపోయినా దేవా స్తోత్రం అంటున్నాడు. పశువులు పెంచుకుంటున్నాడు, మేకపోయడానికి పోయినాయి, రాకపోయినా దేవునికి స్తోత్రం అంటున్నాడు. చూసారా, నేను అంటున్నాను, మన భక్తి, మన స్తుతి అనేది నష్టాన్ని బట్టి, లాభాన్ని బట్టి కాదు, మన దేవుని బట్టి మనం స్తుతి చేసేవారిగా ఉందుముగాక. ఆమేన్, ఆమేన్. ఆయన దేవుని బిడ్డలారా, ఆయన పూజార్హుడు, ఆయన స్తోత్రార్హుడు. ఆయన, నేను అంటున్నాను, స్తుతి అనేది ఉన్న వాటిని బట్టి, పోగొట్టుకున్న వాటిని బట్టి కాదు. మనము దేవునిగా స్తుతించేవారిగా మనం అందరం ఉండాలి. దేవునిగా ఆరాధించేవారిగా మనం ఉండాలి. కనుక నేను అంటున్నాను, ఈ సంవత్సరం ఏ పరిస్థితి వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా ప్రిపేర్ అయి ఉందాం. నేను దేవుని స్తుతించడానికి అడుగులు వేయగలుగుతాను అని. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. మన లక్ష్యం ఒకటే. మన చుట్టూ అనేకమైన వస్తాయి, మనల్ని పడగొట్టడానికి, వ్యర్థపరచడానికి, మన విశ్వాసంను చల్లార్చడం కొరకు మనం ప్రిపేర్ అయిదాం. పైనుంటే అన్నిటికీ పైన వారిగా మనం ఉండాలి, క్రిందుంటే అన్నిటినీ భరించేవారిగా ఉండాలి. ఒకవేళ తీసి పక్కన పెడితే మనం ప్రత్యేకంగా ఉండేవారిగా మనం అందరం ఉండాలి. ఆమేన్. ఏదైనా ఉన్న చోట పైనుంటే పైనున్న దాన్ని బట్టి స్తోత్రమయ్యా అనాలి, కిందుంటే కింద ఉన్నదాన్ని బట్టి స్తోత్రమయ్యా అనాలి, పక్కనుంటే పక్కనున్న దాన్ని బట్టి అయ్యా స్తోత్రమయ్యా అని చెప్పగలి. ఎక్కడ పెడతాడు? అయ్యా తీసుకొని పోవయ్యా అని ఇచ్చేస్తాడు. అలా ఉంటుందన్నమాట. మనం ప్రిపేర్ అయి ఉందాం దేని బిడ్డలారా. అందరం మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. సమయం లేదు గనక